తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కి కామ్రేడ్లు సిపిఐ సిపిఎంతో పొత్తు దాదాపు ఖరారైంది. ఎప్పుడైతే మునుగోడులో సిపిఐ సిపిఎం పార్టీల సహాయం కోరారో, అభ్యర్థిని పెట్టద్దు మాకు మద్దతు ఇవ్వండి కోరారో, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. 2023 నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేసి గెలవలేమని టీఆర్ఎస్ పార్టీకి అర్థమైపోయింది. మునుగోడుతో ప్రారంభమైన పొత్తు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది. కామ్రేడ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ వాళ్ళని పట్టించుకోలే, ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. 2016లో దేవరకొండ నుంచి సిపిఐ గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో కలిపేసుకున్నారు. దాదాపు సిపిఐ సిపిఎం 0. శాసన మండలిలో శాసనసభలో ప్రాతినిధ్యం కోల్పోయింది సిపిఐ సిపిఎం. కేసీఆర్ కూడా ప్రస్తుతం సూత్రప్రాయంగా కామ్రేడ్లకు సీట్లు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. వాళ్లకు లేనిపోయిన ప్రాధాన్యత ఇచ్చామని కొన్ని వర్గాలు టీఆర్ఎస్లోనే గుసగుసలు మొదలైనవి. టీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళని అభినందించటం, బహిరంగంగానే టీఆర్ఎస్ వాళ్ళు సిపిఐ కామ్రేడ్లు లేకపోతే మేము మునుగోడులో విజయం సాధించలేము, 100 మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది వెళ్ళినా కామ్రేడ్ల వల్లనే మునుగోడు విజయం అనేది అందరికి అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మరొక స్పష్టత వచ్చింది. ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మధ్యనే. రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ దిగజారుడు పరిస్థితే. ముఖ్య నాయకులందరూ కూడా పార్టీని వెళ్ళిపోతున్నారు. వెళ్ళే నాయకులు వాళ్ళ భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు, గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన డికే అరుణ అయస్కాంతంలా కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఖ్య నాయకులను ఆకర్షిస్తూ ఉంది. ఆమెకు చాలా సన్నిహిత సంబంధాలు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఉండటం వల్ల ఆ వ్యవహారం, పార్టీ మార్పు అనే వ్యవహారం చాలా చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతున్నాయి. రాబోయే కాలంలో మరికొంతమంది నాయకులు కూడా నిష్క్రమించే పరిస్థితి ఉన్న తరుణంలో 2004లో ఏ విధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నారో, అదేవిధంగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిలో భాగస్వామిగా చేరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక 15-20 సీట్లు ఇచ్చి ఇక్కడ తెలంగాణలో మహాకూటమి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 119 నియోజకవర్గాలలో ముఖ్య నాయకులు, సత్తా కలిగిన నాయకులు ఎలాగో లేరు. అందువల్ల నామమాత్రంగా నిలబెట్టే కంటే జాతీయ స్థాయిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కొన్ని మిత్రపక్షాలతో పొత్తు కుదుర్చుకుని దాంట్లో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్కి టీఆర్ఎస్ కూడా పొత్తు కుదిరే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కమ్యూనిస్టులు అత్యుత్సాహంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండే హుస్నాబాద్ని చాడా వెంకటరెడ్డి నేను పోటీ చేయబోతున్నానని వాళ్ళ కేడర్కి సంకేతాలు ఇచ్చి వాళ్ళు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో తమ్మినేని వీరభద్రం ఆయన పాలేరు నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నాననే సంకేతాలు ఇచ్చి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
బహిరంగంగా ప్రకటించకపోయినా హుస్నాబాద్లో ఉండే సిపిఐ కార్యకర్తలు శ్రేణులు, పాలేరులో ఉండే సిపిఎం కార్యకర్తలు శ్రేణులు వాళ్ళ పని వాళ్ళు ప్రారంభించేశారు, హోంవర్క్ ప్రారంభించేశారు. పాలేరులో పోటీ చేయాలనుకున్న తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఏంటి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఉపేందర్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరాడు. సిట్టింగులకే సీట్లు అన్నాడు కేసీఆర్ గారు. దాంతో తుమ్మల నాగేశ్వరరావు నిరాశకు గురయ్యాడు. కేసీఆర్ ఇచ్చిన ప్రకటన సిట్టింగులకే సీట్లంటే కమ్యూనిస్టులు, ఉభయ కమ్యూనిస్టులు 15 సీట్లు ఆశిస్తున్నారు. అధికముగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీట్లు ఆశిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాళ్ళు ఆశించేవి 6 సీట్లు ఉన్నాయి. 1 ఖమ్మం, 2 వైరా, 3 కొత్తగూడెం, 4 పాలేరు, 5 భద్రాచలం, 6 మధిర. ఖమ్మం జిల్లాలో ఓసీలకు ఉండే 3 సీట్లు, ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం. ఈ 3 సీట్లు కూడా కమ్యూనిస్టులే ఆ 3 సీట్లు కోరుతున్నారు. చివరికి మంత్రి అజయ్ కుమార్ స్థానాన్ని కూడా కమ్యూనిస్టులు మాకు కావాలని అడుగుతున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే మునుగోడులో మేమే గెలిచాం, మా వల్లే మీరు గెలిచారు కనుక మునుగోడు మాకు కావాలి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మేము లేకుండా ఆయన గెలిచే పరిస్థితి లేదు కనుక గతంలో 5 సార్లు గెలిచిన చరిత్ర కలిగిన సిపిఐ మునుగోడు సీటు అడుగుతూ ఉంది. మునుగోడు కాకుండా మరో 4 నియోజకవర్గాలు ఆశిస్తున్నారు. రెండోది దేవరకొండ. 2014లో సిపిఐ గెలిచింది. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చేసుకున్నారు. 3 మిర్యాలగూడ, 4 నల్గొండ, 5 నకిరేకల్. ఈ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండే కల్వకుర్తి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉండే ఇబ్రహీంపట్నము, చేవెళ్ళ కూడా ఆశిస్తున్నారు. వాళ్ళు 15 సీట్లకు లక్ష్యం పెట్టుకున్నారు. బేరం మొదలు పెడితే 15లో కనీసం 10 సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 10లో 4 సీట్లు ఉమ్మడి ఖమ్మం, 4 సీట్లు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇచ్చిన ఇబ్రహీంపట్నము, హుస్నాబాద్ కూడా కమ్యూనిస్టుల ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే కనీసము 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కోల్పోతారు. ఇక వీటికి తోడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదిరి మరో 15-20 సీట్లు అయితే కేసీఆర్ ఇచ్చిన హామీ, నేను సిట్టింగులకే ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను, నేను మార్చబోను అంటే మరి పొత్తుల ద్వారా స్థానభ్రంశము కలిగిన వారి పరిస్థితి ఏంటి? వాళ్ళని ఏ విధంగా రాజకీయంగా వాళ్ళని ఆదుకుంటాడు? కనుక పొత్తులలో సీట్లు పోయినప్పుడు కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజుల్లో సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా, దాంట్లో ఉన్నదంతా కూడా వలసవాదులే, ఉద్యమకారులు ఎవరూ లేరు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, రకరకాల పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరారు. పదవే పరమావధి లక్ష్యంగా ఏ పార్టీలో అవకాశం వస్తుందో, ఏ పార్టీకి వెళ్తే ఎమ్మెల్యేగా సీట్ వస్తుందో, గెలుస్తామో వాటిపై దృష్టి సారించి టీఆర్ఎస్లో ఉండే అనేక మంది నాయకులు, అగ్రశ్రేణి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పార్టీ మారైనా
ఎమ్మెల్యేగా గెలవాలనే దృక్పథంతో లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇటువంటి తరుణంలో మరి మహాకూటమి ఎంతవరకు కలిసి వస్తుందనే అంశం పరిశీలిస్తే 2009లో తెలుగుదేశం పార్టీతో మహాకూటమి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి మహాకూటమి ఏర్పరిచారు. అయినా ఒంటరిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2009లో. కనుక మహాకూటమి ఏర్పడినంత మాత్రాన 4-5 పార్టీలు కలిసినంత మాత్రాన గెలుపేమీ సునాయాసం కాదు. అలాగే 2018లో చంద్రబాబు నాయుడు అనవసరంగా తెలంగాణలో కాలు పెట్టి సెంటిమెంటు రెచ్చగొట్టేలా చేసి ఆనాడు ప్రతిపక్ష పార్టీల ఓటమికి కారకుడయ్యాడనేది లోకవిదితమే. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు కలిసి 2018 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తే టీఆర్ఎస్ పార్టీకి 2014లో కేవలం 63 సీట్లు వస్తే 2018లో 88 సీట్లు వచ్చినాయి. కనుక 4 పార్టీలు కలిసినంత మాత్రాన గెలిచేస్తాం అనుకోవటం కేవలం అపోహ మాత్రమే. పొత్తుల వల్ల సీట్లు కోల్పోయిన నాయకులు వాళ్ళు బాధాతప్త హృదయంతో పనిచేయరు. కనుక పేరుకే పొత్తులు కానీ ఓట్ల బదిలీ అనేది జరగదు. కనుక ఈ విధంగా పొత్తులు పెట్టుకోవటం వల్ల మహాకూటమి ఏర్పడటం వల్ల నష్టము కూడా జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా కమ్యూనిస్టుల దూకుడు వల్ల కొంతమంది ఏ నియోజకవర్గాలైతే కమ్యూనిస్టులు ఆశిస్తున్నారో ఆ ఎమ్మెల్యేల గొంతులో వెలక్కాయ పడినట్టుండి కుడితిలో పడ్డ ఎలిక చందాన ఏం చేయాలి మా సంగతి ఏంటి కమ్యూనిస్టులు ఈ మా సీట్ అడుగుతున్నారని చెప్పి ఒకంత ఆందోళనకు గురయ్యారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఇంకా బీఆర్ఎస్గా రూపాంతరం చెందలేదు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వలేదు. కేంద్ర ఎన్నికల సంఘం పేరు మార్పును ఆమోదించలేదు. బీఆర్ఎస్గా మార్చడం వల్ల తెలంగాణ ప్రయోజనాలను తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాలకు ప్రయాణమయ్యాడు కేసీఆర్ అని కొంత ప్రజల్లో వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంటు 2014లో 2018లో బాగా రాణించింది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంటే తెలంగాణ లేదు కనుక తెలంగాణ సెంటిమెంటు 2023 ఎన్నికల్లో ఏ విధంగానూ అక్కరకు రాదని భావిస్తున్నారు విశ్లేషకులు.